మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాఘ పౌర్ణమి రాబోతుంది. దీనినే మహామాఘి అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు గోవుకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో రాజ్యమెలుతారు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఆవుకు ఈ ఆహారాన్ని పెట్టడం వలన మీ దరిద్ర బాధలు పోతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ సుడి తిరిగిపోయి మీరు గొప్ప స్థాయికి వెళ్తారు. జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కనుక తప్పనిసరిగా మాఘ పౌర్ణమి రోజు ఈ ఆహారాన్ని గోవుకు తినిపించండి. మరి ఇంతకీ మాఘ పౌర్ణమి రోజు గోవుకు ఏ ఆహారాన్ని తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర ఆవు కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. ఎందుకంటే ఇందులో మన జీవితాలను మార్చే గొప్ప సందేశం దాగి ఉంది. కథలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. పూర్వం ఒకానొక గ్రామంలో రాము అనే ఒక సాధారణ యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని జీవితంలో పేదరికం మాత్రం నీడల వెన్నంటుతూనే ఉండేది. రాము మనసులో ఎప్పుడూ ఒకటే ఆవేదన ఉండేది. నేను అందరిలాగే కష్టపడుతున్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు? నా పక్కింటి వాడు ఏ పని చేయకపోయినా విలాసంగా ఎలా బ్రతుకుతున్నాడు అని ఆలోచించేవాడు. అలాగే తన చుట్టూ ఉన్న సమాజంలో భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవటం చూసి రాము చాలా కలత చెందేవాడు. ఒకరోజు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రాము ఒక దట్టమైన అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. అక్కడ అతనికి ఒక దివ్యమైన ఆవు కనిపించింది. ఆ గోమాత చుట్టూ ఒక వింతైన కాంతి ఉంది. రాము ఆ గోమాత దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించి తన మనసులోని సందేహాలన్నీ అడిగాడు. తల్లి, ఈ లోకంలో ధర్మం ఎటుపోతోంది? స్త్రీ పురుషులు తమ బంధాలను ఎందుకు గౌరవించుకోవటం లేదు? పేదరికం ఎందుకు కొందరిని వదలటం లేదు అని అడిగాడు. అప్పుడు ఆ గోమాత కరుణతో రాము వైపు చూసి మనిషి భాషలో మాట్లాడడం ప్రారంభించింది. నాయనా రాము, నువ్వు అడిగిన ఈ ప్రశ్నలన్నీ కేవలం నీ ఒక్కడివే కాదు. ఈ సృష్టిలో ప్రతి మనిషిని ఏదో ఒక సందర్భంలో వేధించినవే. అయితే వీటన్నిటికీ మూలం ఒక్కటే, అది కర్మఫలం. మనిషి తన దైనందిన జీవితంలో తన కర్మను ఎంత నిబద్ధతతో, ఎంతటి పవిత్ర భావంతో చేస్తున్నాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు రేఖలు ఆధారపడి ఉంటాయి. ఈ సత్యాన్ని నీకు మరింత లోతుగా అర్థం చేయించడానికి ఒక అద్భుతమైన యథార్థ గాథను వివరిస్తాను. చాలా ఏకాగ్రతతో విను. పూర్వం ఒక ప్రశాంతమైన గ్రామం వెలుపల పచ్చని ప్రకృతి ఒడిలో శ్రీమన్నారాయణుడి పురాతన ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయంలో చంద్రన్ అనే ఒక అనాథ బాలుడు నివసించేవాడు. అతనికి లోకంలో ఎవరూ లేరు. ఆ నారాయణుడే అతనికి తల్లి, తండ్రి, గురువు అంతా. చంద్రన్ భౌతికంగా చాలా పేదవాడు. కనీసం కట్టుకోవడానికి సరైన వస్త్రం కానీ, పూట గడవడానికి తిండి కానీ ఉండేవి కావు. కానీ అతని హృదయం మాత్రం కోటీశ్వరుడి కంటే గొప్పది. అతనిలో ఒక సాధారణమైన గుణం ఉండేది. చిన్నతనంలో ఒక మహాత్ముడైన గురువు వద్ద నేర్చుకున్న 3 పరమ పవిత్రమైన సూత్రాలను అతను తన ప్రాణం కంటే మిన్నగా ఊపిరి ఉన్నంత వరకు పాటించేవాడు. మొదటి సూత్రం ఏమిటంటే, భగవంతుడు ఈ జగత్తునంతటికీ ఆహారాన్నిచ్చేవాడు. అటువంటి ఆ దేవదేవుడికి ఎల్లప్పుడూ తాను స్వయంగా వండిన తాజా మరియు వేడివేడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండో సూత్రం, ఆకలి ఎంత దహించి వేస్తున్నా సరే ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా మార్చకుండా తాను ఒక్క మెతుకు కూడా నోటిలో వేసుకోకూడదు. ఇక మూడో సూత్రం అత్యంత కఠినమైనది. అది అపరిగ్రహం, అంటే రేపటి గురించి చింతించకూడదు. రేపటి కోసం ఒక్క గింజను కూడా దాచుకోకూడదు. ఈరోజు ఏది లభిస్తే అది దేవుడి ప్రసాదంగా భావించి అనుభవించాలి తప్ప భవిష్యత్తు గురించి భయపడి నిల్వ చేయకూడదు. చంద్రన్ ఈ నియమాలను అక్షరాలా పాటించేవాడు. ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. చుట్టుప్రక్కల బావులు ఎండిపోయాయి. పంటలు పండలేదు. ఊరి జనం ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా చంద్రన్ తన ధర్మాన్ని వదలలేదు. అతనికి తిండి లేకపోయినా గుడిలో ఉన్న విష్ణుమూర్తికి మాత్రం ఎలాగోలా తాజా నైవేద్యం సమర్పించడానికి ప్రయత్నించేవాడు.
అసలు తిండి దొరకని రోజుల్లో కేవలం గంగా తీర్థాన్ని మాత్రమే నైవేద్యంగా పెట్టి తాను కూడా అదే తాగి ఆ పరమాత్మునిపై నమ్మకంతో నిద్రపోయేవాడు తప్ప తన నియమాన్ని భంగం చేసుకోలేదు. అతని నిష్కల్మషమైన భక్తిని, ఎదురుచూపులు లేని ప్రేమను పరీక్షించాలని ఆ లక్ష్మీ నారాయణులు తలచారు. ఒకరోజు అత్యంత సాధారణమైన నిరుపేద దంపతుల వేషంలో వారు చంద్రన్ ఉన్న చిన్ని గుడిసెకు అతిథులుగా వచ్చారు. చంద్రన్ అప్పటికే 3 రోజులుగా పస్తులు ఉన్నాడు. కానీ అతని ఇంటికి వచ్చిన అతిథులను చూడగానే అతని ముఖంలో 1000 సూర్యుల వెలుగు విరిసింది. తన వద్ద ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని తీసి అత్యంత భక్తితో ప్రేమతో వంట చేశాడు. ఆ సమయంలో అతని మనసులో ఏమాత్రం స్వార్థం లేదు. నేను తిండి లేక చనిపోతున్నాను కదా, ఈ బియ్యం నేనే తింటే బాగుంటుంది అనే ఆలోచన కలలో కూడా రాలేదు. అతిథిని దేవుడిగా భావించి వారికి వడ్డించటమే తన జన్మ ధన్యమన్నట్టుగా ప్రవర్తించాడు. అతను పెట్టిన ఆ ఒక్క పూట భోజనం వెనుక ఉన్న భావం భగవంతుణ్ణి కదిలించింది. ఆ క్షణమే అతని దారిద్ర్యం పటాపంచలైపోయింది. అతని భక్తికి మెచ్చి భగవంతుడు అతనికి అఖండ ఐశ్వర్యాన్నిచ్చి ఆ దేశానికే రాజుని చేశాడు. చూశావా రాము, భగవంతుడికి మనం పెట్టేది ఎంత గొప్ప వస్తువు అనేది ముఖ్యం కాదు, ఏ భావంతో పెడుతున్నాం అనేది ముఖ్యం. ఎవరైతే తమ సర్వస్వాన్ని ఆ పరమాత్మకు అర్పించి సాత్విక మార్గంలో ఇంద్రియ నిగ్రహంతో నడుస్తారో వారు బిచ్చగాడిగా పుట్టినా సరే రాజుగా మారిపోతారు. ఇది నీ మొదటి ప్రశ్నకు సమాధానం అని గోమాత చెప్పింది. రాము ఆసక్తిగా వింటూ, మరి తల్లి, ఈ స్త్రీ పురుషుల మధ్య ఉన్న వింత ప్రవర్తన గురించి కూడా వివరించండి అని అడిగాడు. అప్పుడు గోమాత ఇలా అన్నది, నాయనా రాము, ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ కాలపు మనుషులందరూ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించవలసిన పచ్చి నిజం. భక్తి మార్గం గురించి విన్నావు కదా, ఇప్పుడు అధర్మ మార్గంలో నడిచే వారి పతనం ఎలా ఉంటుందో విను. సరిగ్గా అదే శ్రీమన్నారాయణుడి ఆలయం సమీపంలో ఒక రైతు మరియు అతని భార్య నివసించేవారు. ఆ రైతుకు పచ్చని పొలాలు, పాడి ఆవులతో కూడిన చక్కని సంసారం ఉంది. అతని భార్య అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ప్రొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు అతని సుఖం కోసం అహర్నిశలు కష్టపడేది. ఎంతో రుచికరంగా వంట చేసి పెట్టేది. అతని ఇంటిని నందనవనంలా చూసుకునేది. కానీ ఆ రైతుకు ఇవేమీ కంటికి ఆనలేదు. తన సొంత భార్యలోని మంచితనం కంటే పక్క ఊరిలో ఉండే ఒక అందమైన వంచికురాలి మీద అతని కన్ను పడింది. ఆమె కళ్ళల్లో ఉండే మాయ, ఆమె వేసే ఆకర్షణీయమైన వేషధారణకు అతను బానిస అయిపోయాడు. తన ఇంట్లో ఉన్న గృహలక్ష్మిని కాలదన్ని పరస్త్రీల మోజులో పడి తన సర్వస్వాన్ని ఆ మోసగత్తె పాదాల దగ్గర పోయడానికి సిద్ధపడ్డాడు. విచిత్రం ఏమిటంటే నాయన, ఆ రైతు భార్య పరిస్థితి కూడా అలాగే ఉండేది. ఆమెకు తన భర్త ఇచ్చే భద్రత, గౌరవం నచ్చలేదు. ఊరిలోనికి వచ్చే కొత్త పురుషులు, వారి పటాటోపం, మాయా మాటలు ఆమెను వశపరుచుకున్నాయి. తన భర్త పడే కష్టం కంటే పరపురుషుల వేషధారణ మీద ఆమెకు ఒక వింతైన వ్యామోహం ఏర్పడింది. చివరకు ఒకనాడు ఆ రైతు భార్య తన ఇంట్లో ఉన్న నగలు, ఆస్తిపాస్తులు మూటకట్టుకుని ఒక దొంగతో కలిసి అర్ధరాత్రి పారిపోయింది. కానీ మార్గమధ్యంలో ఆ దొంగ తన అసలు రూపం చూపించాడు. ఆమె దగ్గర ఉన్న నగలను లాక్కుని ఆమెను నిలువునా మోసం చేసి నదిలోనికి తోసేశాడు. అటువైపు రైతు కూడా ఆ వంచకురాలి మాయలో పడి తన ఆస్తి అంతా పోగొట్టుకుని ఆమె చేతిలో చేత్కారానికి గురై అదే నదిలో పడిపోయాడు. గమనించావా రాము, ఇద్దరూ తమ భాగస్వాములను మోసం చేసి పరాయి వారి కోసం ఆశపడి చివరికి చావు బ్రతుకుల మధ్య అదే నదిలో ఒకే చోట కొట్టుకుంటూ కలుసుకున్నారు. అప్పుడు వారికి అర్థమైంది, తమకు ఉన్న దానితో తృప్తి చెందకుండా కర్మ సిద్ధాంతాన్ని విస్మరించి పరాయి వారి కోసం ఆరాటపడితే జీవితం ఎంత బీభత్సంగా నాశనమవుతుందో. గోమాత ఇంకా వివరంగా ఇలా చెప్పింది, రాము, ఇక్కడ ఒక రహస్యం ఉంది. కొంతమంది స్త్రీలకు తమ భర్తలు ఎందుకు నచ్చరు అంటే దానికి ప్రధాన కారణం వారి మనసులో ఉండే అస్థిరత్వం. మనం ఎలాంటి ఆహారం తింటామో అలాంటి ఆలోచనలే వస్తాయి. అపవిత్రమైన ఆహారము, తాపసిక ఆలోచనలు మనిషి బుద్ధిని చెడగొడతాయి. భార్యాభర్తల బంధం అనేది ఒక పవిత్రమైన తపస్సు లాంటిది. ఏ స్త్రీ అయితే తన భర్తను గౌరవించకుండా కేవలం అతనిలో ఉన్న లోపాలను మాత్రమే వెతుకుతుందో ఆమెకు బయట ఉన్న ప్రతి పురుషుడు ఒక వీరుడిలా, గొప్పవాడిగా కనిపిస్తాడు. ఇది ఒక రకమైన మానసిక వైకల్యం మరియు తీవ్రమైన కర్మదోషం.
పూర్వజన్మలో ఎవరికైతే వ్యభిచార దోషాలు ఉంటాయో వారికి ఈ జన్మలో కూడా తమ సొంత భాగస్వామి మీద ప్రేమ కలగదు. వినడానికి ఇది చాలా చిరాకుగా ఉన్నప్పటికీ పరపురుషులతో రహస్య బంధాలు పెట్టుకునే స్త్రీలు తమ వంశ గౌరవాన్ని మాత్రమే కాదు, తమ పూర్వీకులు సంపాదించిన పుణ్యాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటారు. పురుషుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. పర స్త్రీల మోజులో పడే వ్యక్తి నుండి లక్ష్మీదేవి వెంటనే తప్పుకుంటుంది. అందుకే వారికి ఎంత సంపాదన ఉన్నా ఇంట్లో ప్రశాంతత ఉండదు. పేదరికం నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఇంద్రియాల మీద అదుపులేని సంసారం చుక్కాని లేని నావలాంటిది రాము. కొంతమంది స్త్రీలకు తమ భర్తలు నచ్చకపోవడానికి మరొక కారణం అసంతృప్తి. సమాజంలో ఇతరుల జీవితాలను చూసి తమ జీవితంలో పోల్చుకోవటం వల్ల ఈ అసూయ మొదలవుతుంది. ఆ అసూయ కాస్త పరపురుషుల పట్ల ఆకర్షణగా మారుతుంది. ఇది ఒక రకమైన మాయ. ఈ మాయలో పడిన వారు తమ చేతిలో ఉన్న బంగారాన్ని వదిలేసి రోడ్డు మీద ఉన్న ఇత్తడి కోసం ఆరాటపడతారు. ఆ రైతు భార్య ఎలాగైతే దొంగను నమ్మి సర్వస్వం పోగొట్టుకుందో, నేటి సమాజంలో కూడా చాలామంది స్త్రీలు పరపురుషుల మాయా మాటలు నమ్మి తమ పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. అందుకే అంటారు, మనసును అదుపులో ఉంచుకోవాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని. ఆవు అంది. గోమాత చెప్పిన ఈ కఠిన వాస్తవాలు విన్న రాము ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. అతని మనసులో అలజడి మొదలైంది. సమాజంలో జరుగుతున్న ఈ వినాశానికి ఇంతటి లోతైన కారణాలు ఉన్నాయని అతను ఊహించలేదు. తాము ఆవేదనతో ఆ దివ్య గోమాత వైపు చూసి, అమ్మ, ఈ కలియుగంలో మనుషులు ఇన్ని రకాల మోహాలకు అసంతృప్తులకు లోనవుతూ ఉంటే అసలు దీని నుండి విముక్తి పొందే మార్గమే లేదా? ఒక సామాన్య మనిషి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని ఎలా రక్షించుకోవాలి? దీనికి పరిష్కారం ఏమిటో వివరించండి తల్లి అని ఎంతో వినయంతో ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ గోమాత కరుణతో కూడిన చిరునవ్వు నవ్వి రాము తల నిమిరి ఇలా సమాధానమిచ్చింది. నాయనా రాము, చీకటి ఎంత కఠినంగా ఉన్నా ఒక చిన్న దీపం దాన్ని ప్రారదోలుతుంది. అలాగే మనిషి ఎన్ని తప్పులు చేసినా తిరిగి ధర్మ మార్గంలోనికి రావడానికి పరిష్కారం ఒకటే, అది సాత్విక జీవనం. ఇది కేవలం మాటకు సంబంధించినది కాదు, ఇది ఒక జీవన విధానం. మనం మొదటిగా చేయవలసిన పని చంద్రాన్లాగా ప్రతిరోజు ఆ భగవంతుని స్మరించుకోవాలి. ఈ సృష్టిలో మనం ఏది చేసినా అది ఆ పరమాత్మకు చెందుతుందని భావించాలి. ప్రధానంగా మనం తినే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధో సత్వ శుద్ధి అని మన పెద్దలు చెప్పారు. మనం ఏ ఆహారం తింటామో మన బుద్ధి కూడా అలాగే తయారవుతుంది. మాంసాహారం, మద్యపానం వంటివి మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తాయి. ఎవరైతే తాపసిక ఆహారానికి బానిసలవుతారో వారిలో కామక్రోధాలు, అసూయ వంటి రాక్షస గుణాలు విపరీతంగా పెరిగిపోతాయి. అటువంటి అపవిత్రమైన ఆహారం వల్లే బుద్ధి భ్రష్టు పట్టి పరపురుషుల వైపు లేదా పరస్త్రీల వెంటపడే దుస్థితి వస్తుంది. మనిషి తన కర్మలను ధర్మబద్ధంగా చేసినప్పుడు, తనతో ఉన్న భాగస్వామిని భగవంతుడి స్వరూపంగా భావించినప్పుడు ఇలాంటి అరిష్టాలు దరిచేరవు. ఏ స్త్రీ అయితే తన భర్తను పరమేశ్వరుడిగా భావించి గౌరవిస్తుందో ఆమె పాదాల దగ్గరే స్వర్గం ఉంటుంది. అలాగే ఏ పురుషుడు తన భార్యను సాక్షాత్తు గృహలక్ష్మిగా చూస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించి ధనధాన్యాలకు ఎన్నటికీ లోటు అనేదే ఉండదు. రాము, నువ్వు ధనవంతులు అవటం గురించి అడిగావు కదా, అది కేవలం కష్టపడటం వల్ల మాత్రమే లభించేది కాదు. కష్టం వెనుక భగవంతుడి ఆశీస్సులు, నీ పూర్వజన్మ పుణ్యం తోడవ్వాలి. చంద్రాన్ని కేవలం దేవుడికి వంట చేసి పెట్టలేదు, అతను తన ప్రేమను, నిస్వార్థాన్ని నైవేద్యంగా పెట్టాడు. అందుకే ఆ దేవుడే అతని చెంతకు వచ్చాడు. నువ్వు కూడా నీ పేదరికం పోవాలంటే నీకు ఉన్న దానిలో కొంత భాగాన్ని దానం చేయటం నేర్చుకో. భగవంతుడు నీకు ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞత తెలుపుతూ ఉండు. పక్కవారి భార్య మీదో, పక్కవారి ఆస్తి మీదో కన్ను వేయకుండా నీ ధర్మాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. అప్పుడు ఐశ్వర్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్త్రీలు కూడా పరపురుషుల ధ్యానం అనేది నరకానికి రాజమార్గం అని గుర్తుంచుకోవాలి. ఇది వినడానికి చేదుగా ఉన్న ఇదే పరమసత్యం. గోమాత చెప్పిన ఈ అమూల్యమైన జ్ఞానోదయంతో రాము కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. తన పేదరికానికి కారణం తనలోని అసంతృప్తి అని, సమాజం చెడిపోవడానికి కారణం నైతిక విలువల పతనమని అతను స్పష్టంగా గ్రహించాడు. అప్పటి నుండి రాము ఏ రోజు ఎదుటివారిని చూసి అసూయపడలేదు. తన ధర్మాన్ని తాను పాటిస్తూ ప్రతి నిమిషం భగవంతుని నమ్ముకుని జీవించడం మొదలుపెట్టాడు. సాత్విక ఆహారాన్నే భుజిస్తూ తన భార్యను గౌరవిస్తూ గడిపాడు. ఆశ్చర్యకరంగా కొద్ది కాలానికి అతని జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. రాము కష్టానికి దైవ కృప తోడై అతను గొప్ప ధనవంతుడు అవడమే కాకుండా సమాజంలో మంచి పేరు సంపాదించి తన భార్య పిల్లలతో అపారమైన సుఖ సంతోషాలను అనుభవించాడు. ఒకసారి బ్రహ్మదేవుడు
కృష్ణుడు తానే పరమాత్మను అని చెప్తూ ఉంటే అది నిజమో కాదో తెలుసుకుందామనుకుని కృష్ణమాయలో పడిపోయాడు. ఆ మాయ కమ్మిన బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి కేవలం గోవులు కాచే నందుని కుమారుడిగా తలిచాడు. అందుకే కృష్ణుడు గోపాలులతో కలిసి వనాల్లో గోవులను మేపుతూ ఉండగా గోవులను బ్రహ్మ తీసుకువెళ్ళిపోయి ఒక మాయా గుహంలో దాచిపెట్టాడు. దీన్ని గమనించి కృష్ణుడు అటు బ్రహ్మకు ఇటు తనను నమ్ముకున్న తల్లిదండ్రులకు హితాన్ని కూర్చాలని కృష్ణుడు తనను తాను ఆవులుగా, దూడలుగా, గోపాలకులుగా సృష్టించుకున్నాడు. తానే అన్ని రూపాల్లో ఉండి ఎవరి ఇండ్లకు వారి పిల్లల వలె వెళ్ళాడు. ఆ కృష్ణయ్యను చూసి ఎవ్వరికి వారి పిల్లలు, వారి పశువులు వచ్చాయని సంతోషించారు. కానీ అన్నింటా తాను మాత్రమే ఉన్నానని చెప్పే ఈ సంఘటన అంతరార్థాన్ని కృష్ణ బోధగా మానవులు గ్రహించాలి. అలా ఒక ఏడాది దాటిన పిమ్మట తిరిగి బ్రహ్మదేవుడు తాను దాచిన వారేమయ్యారో అక్కడ శ్రీకృష్ణుల దగ్గర ఎంత అల్లకల్లోలం జరుగుతుందో చూద్దామని భూమి మీద చూసేసరికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే తాను దాచిన స్థలంలోనూ అలాగే భూమి మీద గోపాలురు, గోవులు ఎక్కడి వారక్కడ ఉన్నారు. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుసుకోలేక నానా అవస్థలు పడి చివరకు పరమాత్మనే దిక్కు, ఈ స్వామిని పరీక్షించటం ఎవరికైనా తరమా అనుకుని శ్రీకృష్ణుని చెంతకు వెళ్ళి తనను క్షమించమని కోరుకున్నాడు బ్రహ్మ. అటువంటి పరమాత్మ రూపమైన గోవును సంరక్షించటం మన బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తూ ఉన్నారు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తూ ఉన్నాయి. తల్లిలోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉత్కృష్టమైన పదంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్ని సంపదలను ఇచ్చి ఉన్నతుణ్ణి చేస్తుంది. ఈ తల్లుల వలె సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తుంది. గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం. పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి. ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. గోదానం సర్వోత్కృష్టమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలుంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళటం మన ఆచారం. గోవును రక్షించటం అంటే పరమాత్మను పూజించటమే. ప్రకృతి, మానవుడు పరస్పర పోషితాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించటం మానవుని కర్తవ్యమే. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును తాగారు. తాగిన తరువాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గో వంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25 సంవత్సరాల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. మన తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. ప్రత్యేకించి మాఘ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే ఆ గోవుకు బియ్యంలో బెల్లం పొడిని కలిపి పెట్టండి.
అంటే బియ్యాన్ని ముందే నానబెట్టి ఉంచుకోండి. తరువాత ఆ బియ్యాన్ని కడిగేసి దానిలో బెల్లం పొడిని కలిపి ఆ బియ్యాన్ని గోవుకు తినిపించండి. మీ చేతులతో మీరే తినిపించండి. ఇలా తినిపించేటప్పుడు మీకు ఉన్న కోరికను మీ మనసులో అనుకోండి. అలా అనుకోవటం వలన ఖచ్చితంగా మీకు ఉండే కోరికలు నెరవేరుతాయి. నెల రోజుల్లోనే తీరిపోతాయి. కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గర ఉండే గోవులకు కానీ లేదా గోశాల దగ్గరకు వెళ్ళి ఆ గోవుకు కానీ ఇలా ఆహారాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వలన సమస్యలు, బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతక దోషాలు పోతాయి. ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా బియ్యాన్ని గోమాతకు తినిపించండి. వీటితో పాటుగా ఇంకొన్ని ప్రత్యేక పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు కొద్దిగా ఉప్పును ఏదైనా పదార్థాల్లో కలిపి తినిపిస్తే దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు మాఘ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. మాఘ పౌర్ణమి రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు మాఘ పౌర్ణమి రోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ మాఘ పౌర్ణమి రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించాలి. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టినా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా మాఘ పౌర్ణమి రోజు లేదా మాఘ పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.